బీఆర్ఎస్ కు ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినా సిగ్గు రావడం లేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మేడిగడ్డకు మేము రమ్మన్నప్పుడు కేసీఆర్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. బొందలగడ్డతో పోల్చిన మీరు ఆ బొందలగడ్డకు ఎట్లా పోతారని నిలదీశారు. కాళేశ్వరంలో జరిగిన అవినీతిపై సమగ్రంగా విచారణ జరుపుతామని అన్నారు. తప్పుడు ప్రచారాలు ఆపకపోతే రాబోయే కాలంలో ప్రజలు మరోసారి బుద్ధి చెబుతారని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీగా మారిన తదుపరి ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినప్పటికీ ప్రజలు వాళ్ళ తప్పిదాలను ఎత్తి చూపుతూ మీకు ఇచ్చిన ఈ 9.5 సంవత్సరాల అధికారంలో ఏ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చిందని చెప్పని ప్రతిపక్షానికి పరిమితం చేసిన సందర్భంలో ఆ ఓటమిని జీర్ణించుకోలేక ఇంకా మేమే అధికారంలో చెప్పినటువంటి పొగరు మాటలు ఇంకా తగ్గకుండా రాబో పార్లమెంట్ ఎన్నికల్లో ఒక సీటు కూడా గెలవలేమని మన సర్వేల్లో తేలిన తర్వాత అసెంబ్లీ నుంచి బస్సులో బయలుదేరి వెళ్ళే క్రమంలో అసెంబ్లీలో చర్చకురాడు కేసీఆర్ అక్కడికి రమ్మని మీకు బస్సులో రావడానికి సమయం సరిపోతుంటే హెలికాప్టర్ ప్రత్యేకంగా బేగంపేటలో మీకోసం ఉంచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన రానటువంటి సందర్భంలో ఆనాడు మేము వెళ్తే మేడిగడ్డలో ఆ పగుళ్లను కుంగిన ప్రాంతాన్ని 1,00,000 కోట్లు ప్రజాధనం దుర్వినియోగమైందని చెప్పిన రోజేమో ఏ ముఖం పెట్టుకొని పోతున్నారు అక్కడికి బొందలగడ్డ కోతుర్రా అని చెప్పిన మాట మాట్లాడినటువంటి మీ నాన్నకి ఇప్పుడు ఏం సమాధానం చెప్తున్నారు కేటీఆర్. అసలు జోకర్ ఇంట్లో ఉంటే జోకర్లంతా కలిసి కాళేశ్వరంకు వెళ్లారని మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కల్వకుంట్ల కుటుంబం కాంట్రాక్టర్లు కలిసి 48,000 కోట్లు దోచుకున్నారని అన్నారు. ప్రాజెక్టుల పేరుతో చిన్న సన్నకారు రైతుల ప్రాణాలు తీశారని, అసలైన రైతు ద్రోహులు ఎవరనేది బయట పెడతామని అన్నారు. కేసీఆర్ కుటుంబానికి దక్కింది ఫలం. ఎవరైతే ప్రిన్సిపల్ బెనిఫిషియరీ ఉన్నారో కేసీఆర్ గారు, ఆయన మాట్లాడతలేడు కాళేశ్వరం మీద. ఎందుకంటే ఎంత బొక్కినా ఏం బొక్కినా ఎక్కడ అవినీతి జరిగింది ఏం జరిగింది మొత్తం తెలుసు. ఆయనేమో ఇంట్లో వండుకున్నాడు. ఇక ఆయన ఇంట్లో వండుకుంటే వీళ్ళిద్దరు బావమరిది ఇద్దరు కలిసిపోయింది ముందర. వీళ్ళకు కూడా వాటాలు వచ్చినాయి కాళేశ్వరంలో. వాళ్ళని చూసి మిగతా వాళ్ళు పోయినరు. ఒక్క పిల్లరు సెంటర్ పిల్లర్ని కూడగొడతాం మేము, మీ ఇల్లు ఉంటుందా పిస్తుందా అంటే ఎట్లా మాట్లాడుతున్నారు సిగ్గు విడిచి. అంటే ఇంకా తెలంగాణ ప్రజలను మభ్యపెట్టాలనుకుంటున్నారు. కాళేశ్వరం కథ ఇట్లుంటే మేము నిన్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు పోయినాం. 55,000 కోట్లకు అంచనాలు పెట్టిండ్రు. సంపన్న డాక్టర్ అంత్యక్రియలు ఎట్లా చేయాలో చెప్పినట్టుంది వీళ్ళ వ్యవహారం.